హలో వ్యూవర్స్, ఈరోజు మనతో రాజేంద్ర గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ ఆస్క్ ఐఐటి మెడికల్ అకాడమీ. సార్, జేఈలో స్ట్రాంగ్ కాన్సెప్ట్ అంటే యాక్చువల్లీ ఏంటి అసలు? మేడం, జేఈలో స్ట్రాంగ్ కాన్సెప్ట్స్ ఇన్ ద సెన్స్ క్వశ్చన్స్ అనేది ఎప్పుడైతే మల్టీ కాన్సెప్ట్స్ తోటి రిలేట్ అయి ఉంటాయో ఒక క్వశ్చన్ అనేది దాన్ని కొంచెం స్ట్రాంగ్ క్వశ్చన్ గా మనం ట్రీట్ చేస్తాం అన్నట్టు. అంటే ఒక దాని మీద అవగాహన కాకుండా ఇండిసిప్లినరీ ఏరియాస్ లైక్ మీకు మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ ఉండాలి, ఫిజిక్స్ మీద గ్రిప్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం అనలిటికల్ థింకింగ్ అండ్ లాజికల్ థింకింగ్ ఉంటుంది కదా. సో దాని మీద కూడా మీకు అవేర్నెస్ ఉండడం కాదు, సో కంప్లీట్ గా తెలిసి ఉంటేనే మనం చేయగలుగుతాం స్టూడెంట్ కి. ఇప్పుడు సపోజ్ ఒక ట్రాన్స్ఫార్మర్ లో ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ ఇంత వాల్యూ ఇచ్చాడు, 40% ఈజ్ వేస్టింగ్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఇఫ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇచ్చాడు, ఓకే, అప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఇచ్చాడు, ఇన్పుట్ కరెంట్ వోల్టేజ్ ఇచ్చాడు, అవుట్పుట్ మనం ఏం కనుక్కోవాలి? ఇంకా కరెంట్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్వశ్చన్ లో నీకు ఇండైరెక్ట్ గా 40% వేస్ట్ అవుతుందంటే 60% అవుట్పుట్ వెళ్తుంది అని అర్థం. 60% వాల్యూని అక్కడ మెన్షన్ చేయలేదు కదా, జస్ట్ ఇది లాజిక్ అన్నట్టు. ఇది లాజిక్, ఇది సబ్జెక్టివ్ మ్యాటర్ కాదు, లాజికల్ గా కూడా టెస్ట్ చేసే ఇది లాజికల్ గా టెస్ట్ చేసే క్వశ్చన్. సో ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఇలా కాకుండా, సో లిబరల్ గా ఏంటంటే క్వశ్చన్స్ లో డైరెక్ట్ గా వాల్యూస్ మెన్షన్ చేయకుండా ఓన్లీ డబల్స్, త్రిబుల్ టైమ్స్ అయినప్పుడు సో ఇలాంటి క్వశ్చన్స్ మెయింటైన్ చేస్తాడు. సో ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, ఇప్పుడు రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏమవుతుందంటే, సో కెపాసిటెన్స్ యాక్చువల్ వాల్యూని హాఫ్ చేస్తే, సో టు మెయింటైన్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఇండక్టెన్స్ యూ హావ్ టు మెయింటైన్ అంటాడు. సో ఇండక్టెన్స్ వాల్యూ ఎంత మెయింటైన్ చేయాలి, దీన్ని ఆఫ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏం చేయాలి? డబల్ చేయాలి. సో ఈ విధమైన క్వశ్చన్స్, కొన్ని లాజికల్ బేసిక్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, బేసిక్ క్వశ్చన్స్ ఇవి బేసిక్. ఇంకా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఈ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే ఈ ఒక్క కాన్సెప్ట్స్ తో పాటు మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అనేవి. సో ఇంకోటి ఏంటంటే మ్యాథమెటిక్స్ లో డైరెక్ట్ గా ఓన్లీ వన్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ కాకుండా మల్టీ ఏరియల్ కాన్సెప్ట్స్, అంటే ఇప్పుడు అన్ని విధాలుగా చెక్ చేస్తారు. వెక్టార్స్, ఇట్స్ ఏ ట్రిగ్నోమెట్రీ, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్. ఈ మూడు పార్ట్స్ ని బేస్ చేసుకున్న క్వశ్చన్ కూడా రెడీ చేస్తారు. అలా 3 లేయర్ క్వశ్చన్ అంటారు, డబుల్ లేయర్ క్వశ్చన్స్ అంటారు, ట్రిపుల్ లేయర్ క్వశ్చన్స్. ఇలా ఫ్రేమ్ చేయడం వల్ల స్టూడెంట్స్ కి ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ మీద గ్రిప్ రావాలి, ప్లస్ డెప్త్నెస్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. దాంట్లో ఎక్కడైనా ఎర్రర్ చేసినా గానీ మార్క్ పోతుంది. అలాంటి కేసెస్ వల్ల జేఈ మెయిన్స్ అనేది కొంచెం స్ట్రాంగెస్ట్ ఎగ్జామ్ కంపేర్డ్ టు ది ఎంసెట్. కొంచెం చాలా డిఫికల్ట్ గానే ఉంటుంది. డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. ఓకే, వాళ్ళంటే లాజికల్ థింకింగ్ కూడా వాళ్ళు ప్రిపేర్ గా అయి ఉండాలి. స్టూడెంట్స్ ఆల్రెడీ 9th, 10th, 8th క్లాస్ లో ఒలింపియాడ్ స్టూడెంట్స్ కానీ, లేకుంటే బాగా సబ్జెక్ట్ మీద మ్యాథ్స్ ఓరియంటెడ్ గా, ఫిజిక్స్ ఓరియంటెడ్ గ్రిప్ ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పికప్ కాగలుగుతారు. ఈ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు జేఈ మెయిన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు పికప్ కాగలుగుతారు. సో డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఎలాంటి ఫండమెంటల్స్ లేకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి జేఈ మెయిన్స్ డైరెక్ట్ గా నేను ఏదైనా ఒక కార్పొరేట్ కాలేజ్ జాయిన్ చేసిన అనుకో పిల్లల్ని క్రాక్ చేయడము, చేయగలగడం అనేది అతని యొక్క హార్డ్ వర్క్ మీద కొంతవరకు డిపెండ్ అయి ఉంటాయి. సో ఫ్యాకల్టీ ఇచ్చే ఇన్పుట్స్ మీద ఇంకా కొంచెం డిపెండ్ అయి ఉంటాయి. రెండోది ఏంటంటే అతని యొక్క ఇష్టం మీద ఇంకా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా ఓన్లీ డిఫికల్టీ ఫేస్ హెవీగా ఉంటుంది మేడం. సో యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే నార్మల్ గా ఒలింపియాడ్స్ కానీ, లేకుంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రాక్ చేసే పిల్లలు మాక్సిమం టాపర్స్ అయి ఉంటారు. సార్, చాలా మంది స్టూడెంట్స్ చాలా వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ జేఈని క్రాక్ చేయలేకపోతున్నారు. అంటే దీనికి రీజన్ ఏంటంటారు? సీట్స్ తక్కువ ఉండడం వల్ల ఇలా జరుగుతుందంటారా? నో మేడం, యాక్చువల్గా సీట్స్ తక్కువ ఉండడం, ఎక్కువ ఉండడం కాదు మేడం. ఇక్కడ ఏంటంటే సో కాంపిటీషన్ లో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ అపియర్ అవుతారో ఈ జేఈ మెయిన్స్ కి, వాళ్ళు రియల్ హార్డ్ వర్క్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ 8th స్టాండర్డ్స్ నుంచి స్టార్ట్ కావాలి. ఈ 8th స్టాండర్డ్ నుంచి వాళ్ళు డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మ్యాథమెటికల్ కాన్సెప్ట్, అప్లికేషన్ ఓరియంటేషన్స్, ఫిజికల్ అప్లికేషన్స్ కానీ, ఈ ఫిజిక్స్ అప్లికేషన్స్ ఏవైతే మ్యాథమెటికల్ గా సాల్వ్ చేయడము, సో వీటి మీద ఫుల్ ఫ్లెడ్జ్ గా వాళ్ళు 360 degrees లో పర్ఫెక్షన్ ఉంటే మాత్రమే జేఈని క్రాక్ చేయగలుగుతారు. జేఈలో వెళ్ళే పిల్లలు అంటే ఎక్కువ మంది ప్రిపరేషన్ చేస్తారు, స్టార్ట్ చేస్తారు. మేము జేఈ కోచింగ్ తీసుకుంటున్నాము, జేఈ మెయిన్స్ కి ఫస్ట్ ఇయర్ నుంచి మా కాలేజ్ చెప్తున్నారు అంటారు. కానీ అది ఇంటెన్సివ్ గా స్టూడెంట్ అదే స్టాండర్డ్ ప్రిపరేషన్ మీద, అదే టైం టేబుల్ ని, అదే ప్రిపరేషన్ ని కంటిన్యూ చేస్తుండాలి. మీరు మధ్యలో కొంతవరకు బ్రేక్ ఇచ్చారనుకోండి, సో మీరు ఏదైతే చేశారో, ఏవైతే కాన్సెప్ట్స్ మీకు వచ్చాయో, కొంత గ్యాప్ తర్వాత ఏమంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తాయి పిల్లలకి. సో దానికోసం ఏం చేయాలంటే వాళ్ళు రెగ్యులర్ గా ప్రిపరేషన్ అనేది ఉండాలి వాళ్ళకి. అంటే రెగ్యులర్ గా రిపీట్ చేస్తుండాలి. స్టూడెంట్ ఈ రోజు చదివిన కాన్సెప్ట్ ని 1 week తర్వాత రివిజన్ చేయడం కాదు, నెక్స్ట్ డే
ఒక 20 minutes, ఆ Okay. నెక్స్ట్ డే ఒక 5 minutes, ఆ నెక్స్ట్ డే 2 to 3 minutes అట్లా రివిజన్ చేస్తూ వెళ్తూ ఉండాలి. వెళ్తేనే అతనికి ఏంటంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ కొంతవరకు ఇంజెక్ట్ అవుతుంది. అంటే కొంతమంది హార్డ్ వర్క్ చేసాం మేము, Madam, చాలా మీరు వరకు hard హార్డ్ work వర్క్ చేసినా కానీ ఎందుకు మేము క్రాక్ చేయలేకపోతున్నాము అన్న వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? మేడం మ్యాథమెటిక్స్ లో వాళ్ళు చాలా తక్కువ ఎబిలిటీ ఉన్న పిల్లలు మాత్రమే దీంట్లో వెనకబడిపోతుంటారు. ఓకే, మెయిన్ రీజన్ ఈజ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఎంత ఫాస్ట్ గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంపార్టెంట్ యూజ్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేదని కాదు. మ్యాథమెటిక్స్ మీద వాళ్ళు ఫాస్ట్ ఉంటారు పిల్లలు. మ్యాథమెటిక్స్ మీద ఫాస్ట్ ఉన్న పిల్లలు మాత్రమే వీటిని ముందు తీసుకెళ్ళగలుగుతారు ఆ ఎగ్జామ్ లో. ఈ మ్యాథమెటిక్స్ యొక్క అప్లికేషన్స్ కానీ లేకపోతే ఫిజిక్స్ యొక్క అప్లికేషన్స్ కానీ ప్రాపర్ లేని పిల్లలు ఎవ్వరు కూడా ముందుకెళ్ళారు జేఈఈ మెయిన్స్ లో. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళు ఫస్ట్ ఆ స్పీడ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ కావాలంటే లాజికల్ థింకింగ్ కానీ లేకుంటే అనలిటికల్ థింకింగ్ కానీ లేకుంటే ఈ మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ కావాలంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ 10th క్లాస్ వరకు వాళ్ళు పికప్ అయి ఉండాలి దాంట్లో. అట్లా అయితేనే వాళ్ళు ఇంటర్మీడియట్ లో జేఈఈ మెయిన్స్ మీద హార్డ్ వర్క్ చేస్తే తొందరగా వెళ్ళగలుగుతారు. లేకపోతే కొంతమందికి బై బర్త్ ఉంటుంది కొంత ఎబిలిటీస్, మ్యాథమెటికల్ ఎబిలిటీస్. సో వాళ్ళు కొంచెం నేర్చుకున్న వెంటనే వస్తుంటది. సో అలాంటి పిల్లలు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. సో కొంచెం ఎంత హార్డ్ వర్క్ చేసినా క్లిక్ కావట్లేదు అంటే వాళ్ళకు ప్రాపర్ ఫీడ్ అనేది లేదు ఫస్ట్ నుంచి. లేదు 8th 9th స్టాండర్డ్ లో ఉన్న మ్యాథ్స్ మీద అంత ఫీడ్ లేకపోవచ్చు నా ఉద్దేశం. మ్యాథ్ లో మాత్రమే ఇక్కడ వాళ్ళు బ్యాక్ అయ్యేది ఒక మ్యాథ్ లో స్పీడ్ గా లేకపోవడం వల్ల. మ్యాథ్స్ లో స్పీడ్ గా ఉంటే ఏంటంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, ఫిజిక్స్ ని బాగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్ కొంతమందికి అర్థం కాదు, కానీ ఫిజిక్స్ ని కొంచెం సరళీకృతమైన లాంగ్వేజ్ లో సరళీకృతంగా చెప్పే ఫ్యాకల్టీ తోటి వాళ్ళు కొంచెం టచ్ లో ఉంటే మనం ఫిజిక్స్ కూడా ప్రాపర్ గా చేయడానికి అవకాశాలు ఉంటాయి మేడం. ఓకే సార్, థియరీ వర్సెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ రెండింటిని ఏ విధంగా మేనేజ్ చేయాలంటారు? మేడం థియరీ అనేది అంటే ఫ్యాకల్టీ ఎవరైతే మన క్లాస్ రూమ్ లో చెప్తారో ఆ థియరీ చెప్పడం నార్మల్ ఎవరైనా చెప్పగలుగుతారు మేడం. కానీ వెన్ ద ప్రాబ్లంకి వచ్చేసరికి ప్రాబ్లమ్ లో థియరీ అనేది మిక్సప్ అయి ఉంటుంది. ఒక ప్రాబ్లం మీరు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం లో ఏముంటుందంటే థియరీ ఓరియంటెడ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మీరు అప్లికేషన్ చేయగలగాలి. అప్లికేషన్ చేసిన తర్వాత అదే ప్రాబ్లం లో మీకు ఏముంటదంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, అంటే ఇంతవరకు మీరు మనం మ్యాథమెటిక్స్ అనుకున్నాం కదా, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఎవరైతే ఎక్కువ ఉంటుందో ఆ పిల్లలు జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో బాగా రాణిస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఒక రోజు ఓవర్ నైట్ లో వచ్చేది కాదు, ఒక 2 years లో వచ్చేది కాదు. ఇది కంటిన్యూటీ ప్రాసెస్ లో వచ్చేది పిల్లలకి. ఒక కంటిన్యూటీ ప్రాసెస్ అంటే అతనికి 4th 5th స్టాండర్డ్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఇది కొన్ని ఐసీఎస్సీ సిలబస్ లో అయినా కానీ లేకుంటే సిబిఎస్ఈ సిలబస్ అయినా కానీ ఐఎస్సీ సిలబస్ లో అయినా కానీ ఐబీ సిలబస్ లో అయినా కానీ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి మనం అప్పటి నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ దాని మీద ఎక్కువ స్టూడెంట్స్ దృష్టి పెట్టించగలిగితే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ప్రాబ్లమ్స్ ని మనం కొంచెం ఫాస్ట్ గా చేయడానికి అవకాశాలు పెరుగుతాయి. సో అంటే ఈ రెండింటిని ఏ విధంగా వీళ్ళు బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువగా వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలంటారు? ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్. ఒక కాన్సెప్ట్ కి మోస్ట్లీ ఒక 10 to 20 క్వశ్చన్స్ ను డిఫరెంట్ ఓరియంటేషన్ లో ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ కూడా అతనికి రావాలి. అతను సొంతంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే కెపాసిటీ రావాలి, అదర్ దెన్ టెక్స్ట్ బుక్స్. సో అలాంటి కెపాసిటీ వచ్చినప్పుడు మాత్రమే స్టూడెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. జేఈఈలో ఎక్కువగా అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ముఖ్యమంటారా లేకపోతే సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ముఖ్యమంటారా? జేఈని సక్సెస్ అవడానికి ఈ రెండిట్లో ఏది మేజర్ రోల్ ప్లే చేస్తుంది? మేడం ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలంటే సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కావాలి. సో ఇవి రెండు కంప్లీట్ గా వెన్ మనం ఒక ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా దాని యొక్క థియరీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పర్ఫెక్షన్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా అవి రెండు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే. డీప్ అండర్స్టాండింగ్ ముఖ్యమంటారా? డీప్ అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. అంటే డీప్ అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్ ఓరియంటేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్, డీప్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్. ఓరియంటేషన్ ఈస్ డిఫరెంట్, క్వశ్చన్స్ యొక్క ఓరియంటేషన్ వర్ డిఫరెంట్. ఆ క్వశ్చన్ ఓరియంటేషన్ ఏం అడుగుతున్నాడు, దేని ఓరియంటేషన్ లో అడుగుతున్నాడు అనే దాని బేస్ మీదనే మనం థింకింగ్ స్టార్ట్ చేయాలి. అంటే స్టూడెంట్ యొక్క థింకింగ్ ఎబిలిటీ దాని మీద ఎక్కువ టెస్ట్ చేస్తాడు. ఏది జేఈఈ మెయిన్స్ కానీ ఏవైనా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో. అంటే ఇప్పుడు ఈ స్మార్ట్నెస్ కి ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళే క్రాక్ చేయగలుగుతారు. ఓకే, ఎగ్జామ్ పేపర్ కూడా ఆ విధంగానే వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే ప్రిపేర్ చేస్తారు వాటిని. సార్, టాప్ ర్యాంకర్స్ ని డిఫరెన్షియేట్ చేసే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? మేడం యాక్చువల్గా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఏంటి టాప్ ర్యాంకర్స్ అనేటోళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ నాట్ మోర్ టాకెటివ్ పర్సన్స్, మాట్లాడరు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో గ్రిప్ పెట్టుకున్నారో, ఒక దాని మీద వాళ్ళు పెట్టుకున్నారో దాన్ని లాస్ట్ వరకు వాళ్ళ దగ్గర అదే ప్రొసీజర్ ని కంటిన్యూ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యలో ఏ ఇంటరప్షన్స్ వచ్చినా ఏది వచ్చినా గానీ వాళ్ళు ఫస్ట్ ఏదనుకున్నారో అదే పాయింట్ మీద ఉంటారు పిల్లలు. ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్సీగా వాళ్ళు ఒక
ప్రాసెస్ ని వాళ్ళు ఎంచుకుంటే ఆ కన్సిస్టెన్సీ అదే ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు గోల్ కి రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే లైక్ ఈ రోజు అనుకున్న పాయింట్ నెక్స్ట్ డే ఆ 3 days కోసారి 4 days కోసారి చూస్తే వాళ్ళ దగ్గర ఉండదు. సో 2 days కు ఒక రోజు బాగా చదివి లాస్ట్ 2 days ఇంకో కొంచెం స్లోగా చదివి ఇంకో కొంచెం ఓవర్ నైట్ లో చదివిద్దామనే ఆలోచన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అంత చెప్పుకోదగ్గ ప్రెజర్ లో వాళ్ళు మార్క్స్ కొట్టలేరు. సో ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలన్న పిల్లలు ఎట్లా ఉంటారంటే ఆన్ డే 1 నుంచి ఒకటే సెట్ ఆఫ్ మైండ్ తోటి ఉంటారు. వాళ్ళ యొక్క ప్రిపేర్ చేయడం జరుగుతుందా లేకపోతే వాళ్ళకి ఇంటర్నల్ గా అలా ఉంటుందంటారా మైండ్? వాళ్ళ ఇంటర్నల్ గా అలా ఉంటే వాళ్ళు ముందుకెళ్తారు. మనం ప్రిపేర్ చేస్తున్న ప్రాసెస్ లో వాళ్ళు దాన్ని అదే లైన్ మీద ఉండొచ్చు, లేకుంటే డీవియేట్ కూడా కావచ్చు. సో అందుకోసం ఏంటంటే లైక్ ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తుంటారు. ఏదైతే ఒక ఎంసెట్ ఎగ్జామ్ ఉంది ప్రస్తుతానికి, ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్న పిల్లలు ఏం చేస్తారంటే 1 గంట సేపు చదువుతారు ఇంట్లో. సో తర్వాత అమ్మ నాన్న ఏదైనా పని పడడం లేకుంటే ఇంకేదో చిన్న పని డివియేట్ అవుతుంటారు. ఆ రోజు మొత్తం వెళ్ళిపోతుంది. సో అదే ఒకవేళ ఎంసెట్ లో కానీ ఏదన్నా మనం ఒక ఆర్గనైజ్డ్ ప్రొసీజర్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోనో లేకుంటే ఎక్కడైనా ఒక దగ్గర కోచింగ్ తీసుకున్నాం మనకి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6-7 వరకు క్లాసెస్ కంటిన్యూగా జరుగుతుంది. అక్కడ ఆ ప్రొసీజర్ లో ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్న వాళ్ళు కొంచెం సక్సెస్ కి దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకున్న పిల్లలు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక ప్రాపర్ షెడ్యూలింగ్ చేసుకొని మార్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలి, రోజు కూడా చదువుతూ ఉంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ స్కెడ్యూల్ మిస్ అయ్యే ఛాన్సెస్ కానీ ఆ స్కెడ్యూల్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసే ప్రాసెస్ లో కానీ వాళ్ళు మిస్టేక్ చేస్తుంటారు. దీని వల్లనే ఎక్కువ మంది స్టూడెంట్స్ సెల్ఫ్ ప్రిపరేషన్ లో లాస్ అవుతుంటారు. ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ ఎంసెట్ ఎగ్జామినేషన్ లో 40 మార్క్స్ స్కోర్ వస్తే మీరు బీసీ అండ్ ఓసీ పిల్లలు క్వాలిఫై అవుతారు. అంటే 40 మార్క్స్ అంటే ఇట్ ఈస్ దే ఆర్ మెన్షన్డ్ ఇన్ ద 25% ఆఫ్ ది టోటల్ మార్క్స్. అంటే 160 లో 25% ఓబీసీ అండ్ ఓసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫై అని మెన్షన్ చేశారు. బట్ ఈ 25% అంటే 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ ఎప్పటి ఆఫ్టర్ నార్మలైజేషన్. ఆఫ్టర్ నార్మలైజేషన్ మీన్స్ వాళ్ళకి 45 మార్క్స్ వచ్చాయి అనుకోండి. నార్మలైజేషన్ చేస్తే 39.3 రావచ్చు. ఈ 39.3 వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారా? క్వాలిఫై కారు, ఎగ్జామ్ క్వాలిఫై కారు. సో ఇట్లా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ చిన్న డీవియేషన్ ఏదైతే లైన్ ఉందో అది తెలుసుకోలేక డిస్క్వాలిఫై అయ్యి లక్షల రూపాయలు మళ్ళీ పే చేసి కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పాయింట్ ద్వారా పిల్లలకి చెప్పాల్సి ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది అంత ఈజియెస్ట్ ఎగ్జామినేషన్ అయితే కాదు. అంత ఈజీ ఎగ్జామినేషన్ అయితే కాదు. ఎందుకు ఈజీ ఎగ్జామినేషన్ కాదంటున్నానంటే దాంట్లో మార్క్స్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 ఉంటే నీకు టైం 180 minutes. అంటే 1 minute 5 seconds మాత్రమే నీకు టైం ఉంది. 1 minute 5 seconds లో నువ్వు ఈరోజు మంచి ర్యాంక్ కొట్టాలంటే స్టూడెంట్ ఖచ్చితంగా 70 మార్క్స్ స్కోర్ చేయాలి. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత 65 మార్క్స్ ఎబో ఉంటే నీకు 1000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1000 లోపు ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. డైరెక్ట్ గా వచ్చిన మార్క్స్ గురించి మాట్లాడలేదు. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత నీకు 65 ఎబో మార్క్స్ వస్తే 10,000 లోపు ర్యాంక్ వస్తుంది. మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ డేటా కూడా ఒకసారి చూస్తే ఎంసెట్ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ డేటాలో ఏం జరుగుతుందంటే అక్కడ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. 80కి ఎబో వచ్చిన పిల్లలు ఎంత మంది ఉన్నారు, 160 మార్క్స్ కి 80 మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎక్కువ వచ్చిన పిల్లలు ఎంత మంది ఉన్నారంటే 2613 పీపుల్స్ మాత్రమే ఉన్నారు. దాంట్లో చాలా తక్కువ మంది పిల్లలు. అంటే చూడండి అంత తక్కువ మందికి వచ్చినాయి మార్క్స్. ఎందుకు? రీజన్ ఏంటి దీన్ని వెనకాలంటే వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ ఈస్ ఓన్లీ ద స్పీడ్. దట్ ఈస్ స్పీడ్. 160 క్వశ్చన్స్ నువ్వు చదవడమే కష్టం, నువ్వు ఆన్సర్ చేయడమే ఎంతసేపు పడుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. చాలా క్విక్ గా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అంటే థియరీ క్వశ్చన్స్ మనము చేయగలుగుతాము. ఏది కెమిస్ట్రీలో మనం చేయడానికి ఆస్కారం ఉంది. కొన్ని ఫిజిక్స్ కాన్సెప్ట్స్ లైక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ లేకుంటే థియరీ ఓరియంటెడ్ బిట్స్ ఏవైతే ఉంటాయో లాజికల్ గేట్స్ కానీ కొన్ని థియరీ బిట్స్ ఉంటాయి. ఆ థియరీ బిట్స్ కింద ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ చేయగలుగుతాం వాస్తవంగా. కానీ మనం ఏదైతే మ్యాథమెటిక్స్ బిట్స్ ఉంటామో వాటిని చేయడం కష్టమైపోతుంది. సో ర్యాంకర్స్ అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇవి తొందరగా మేనేజ్ చేసేసి క్విక్ గా రెస్పాండ్ అవుతారు. కానీ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన పిల్లలు 90-95% వచ్చిన పిల్లలు, వాళ్ళు ఎవరైతే ఓసీ కేటగిరీ పిల్లలు ఉంటారో వాళ్ళకి మంచి 95% వచ్చినా కానీ మంచి పర్సెంటైల్ కాదు అది. వాళ్ళు ఇప్పుడు ఎంసెట్ మీద దృష్టి పెడితే వాళ్ళు ఖచ్చితంగా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కొట్టగలుగుతారు. సో ఇది మంచి టైం అన్నట్టు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్ గా 95% తీసుకురాగలుగుతున్నారంటే ఎంసెట్ లో ఖచ్చితంగా వాళ్ళు 80 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి పిల్లలు ఎంసెట్ మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. ఈవెన్ మనకి ఏదైతే ఇప్పుడు 10th నుంచి ఎగ్జామ్స్ ఏప్రిల్ జరుగుతున్నాయో సెకండ్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత మనకి ఎలాగో ఎగ్జిస్టింగ్ లో అట్లీస్ట్ మనకు ఒక 25 days టైం ఉంది. ఆ టైంలో ప్రిపేర్ అవుతే మాత్రం ఎక్సలెంట్ చేయగలుగుతారు. ఇది మెయిన్స్ ఆల్రెడీ క్రాక్ చేసిన స్టూడెంట్స్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన పిల్లలు మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వాళ్ళు రోజు ఒక షెడ్యూల్ ప్రకారం షార్ట్ నోట్స్, ప్రీవియస్ బిట్స్ వాటన్నిటిని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తేనే మళ్ళీ ఎగ్జామ్ కి ఏదైతే అడుగుతున్నారో ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ వీళ్ళు పికప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్.